5వ అధ్యాయం 10వ వచనం చదివితే, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న ఈ అల్పదాసుని అంగీకరించి మీ అద్భుత హస్తములు దాచుకుని అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీ మనస్సులో ఉద్దేశంలో ఉన్న ఉపదేశమంతా పరిచర్య అంతా మీ శైలిలో మీ స్థాయిలో చేయగల పాత్రగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రియులారా, కొంతకాలంగా మనం 5వ అధ్యాయాన్ని పరమగీత గ్రంథం ధ్యానం చేస్తూ నేటికి మనం 10వ వచనానికి వచ్చాం. నువ్వు ఎలాంటి వారి ప్రార్థనా సహాయమును కోరుతున్నావు అనే ఒక ఆలోచనాత్మకమైన ఆచరణాత్మకమైన సందేశాన్ని గత వారంలో ప్రభు మనకిచ్చారు. దాన్ని బట్టి అనేకులు మేము దర్శించబడ్డాము, దీవించబడ్డామని నాకు సమాచారం పంపారు, మెసేజ్లు పెట్టారు, వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమంతా దేవునికి ఆరోపిస్తున్నాను. ఈ పూట మరొక మాట, నా ప్రియుడు కనబడితే ఒక మాట చెప్పండి అని బ్రతిమాలుతూ ఉంది కదా. వీళ్ళేమంటున్నారు, నీ ప్రియుడు ఎలా ఉంటాడు మాకు తెలీదే, మేము అతన్ని గుర్తుపట్టున్నట్లుగా, ఇదిగో నీ ప్రియురాలు అడుగుతోంది అని ఒక మాట చెప్పినట్లుగా కొన్ని గుర్తులు ఏమన్నా చెప్పండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు అంటూ ఓ కలవరించేస్తున్నావు, ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లిపోతున్నావు, ఏంటంత విశేషం నీ ప్రియుడిలో అని వారు అడిగారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? గత వారంలో ప్రియుని విశేషాలు కూడా తెలియని వ్యక్తులు యెరూషలేము కుమార్తెలను ఒక మాట మనం అనుకున్నాం. మీరు అన్ని తిప్పకూడదు, అట్టిగా కూర్చోబెట్టుకోండి మీ దగ్గర. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకిస్తే వాక్యములో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ ప్రియుని విశేషాలు వరుసబెట్టి అద్భుతంగా ప్రియురాలు వర్ణించింది, అద్భుతంగా ఆరాధన చేసింది. అయితే ఆ వర్ణన గురించి తర్వాత మనం మాట్లాడదాము, కానీ ప్రస్తుతానికి నేను ఒక్క మాటే అంటున్నాను. ఏంటి, నా ప్రియుడు తెలీదా? నా ప్రియుని విశేషాలని కొత్తగా చెప్పాలా? అతన్ని 10,000 మందులు గుర్తించవచ్చు, అంత ప్రత్యేకంగా ఉంటాడు ఆయన అని అనింది. నా హృదయంలో మీ అందరి కొరకు ప్రభువు పెట్టిన ఉపదేశం ఏంటంటే, 10,000 మందిలో ఉన్న తన ప్రియుణ్ణి తను గుర్తుపట్టగలదట షూలమ్మితి. ఆ సాక్ష్యాన్ని నేపథ్యంగా చేసుకొని మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు మీ ప్రభువుని గుర్తుపడుతున్నారా? గుర్తుపట్టగలరా? గుర్తుపడుతున్నారా? అసలు గుర్తుపట్టారా? ఇదేమిటి అమాయకమైన ప్రశ్న? ప్రభువుని మేము గుర్తుపట్టకపోవడం ఏమిటి? చూపించి నేర్చుకో ఫోటో చెప్పేస్తాను అని చాలామంది అంటారు. ఆ మధ్య ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో నటించిన నటుడు ఒక పత్రికా ప్రకటన మీడియాకి రిలీజ్ చేశాడు. ఇట్ ఈస్ మీ, నాట్ జీసస్, ప్లీజ్ డు నాట్ వర్షిప్ అని చెప్పేసి తన ఫోటో కింద క్యాప్షన్ రాసి పెట్టాడు. యేసు ప్రభు పాత్ర వేసినటువంటి నటుని నేను, నా ఫోటోలకు పూజలు చేస్తున్నారు మీరు. నేను పలానా వాడిని, ఆ ఫోటోలో ఉన్నవాడు యేసు ప్రభు కాదు, నేను ఆ సినిమాలో ఆ పాత్ర వేశాను. మీరు ఏకంగా ఫోటోకి పూజ చేస్తున్నారు, నాకు చేసినట్టేరా బాబు అని దండం పెట్టి ప్రపంచ మీడియాలో తను ప్రచారం చేశాడు. ఒకవేళ అలాంటి ఏదైనా ఒక నటున్నా మీరు గుర్తుపెట్టేది? మన తెలుగు ప్రజలనైతే విజయ్ చంద్ర గారిని గుర్తుపెట్టుకుంటారు కరుణామయుడు అనే పాత్రలో. నేనేమంటున్నానంటే, మీరు యేసు ప్రభును గుర్తుపెట్టారంటే ఫోటోనా మీరు చెప్పేది? 3 మేకులకు వేలాడుతున్న ఒక రూపాన్న, వైఫ్ హియర్ ఐ యామ్ హియర్ అన్నట్టు ఈ పోజునా? విగత జీవిగా ఓ తల్లి ఒడిలో పవలించినటువంటి పార్థివ దేహాన్న యేసు ప్రభుని మీరు గుర్తుపడుతున్నారా? గుర్తుపట్టగలరా? గుర్తుపట్టారని అడిగితే మీ కళ్ళలో ఏ రూపం మెదులుతోనో నాకు తెలియదు.
నా ప్రశ్న మాత్రం నీ ప్రియుని లేదా నీ ప్రభువుని నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడుతున్నావా? గుర్తుపట్టారా? ఇది ఈనాటి సందేశంలో ప్రధాన ప్రశ్న. ఈ సందేశపు యొక్క టైటిల్ కూడా అదే, నీ ప్రభువుని నీ ప్రియుని గుర్తుపట్టావా? మన ప్రభుని మనం గుర్తుపట్టకపోవటం ఏంటండి? దానికి ఒక ప్రశ్న పెద్ద సందేశం సాగదీస్తున్నాడు అన్నట్టు మీకు అనిపిస్తుంది. మరి ఇక్కడ గుర్తుపట్టలేక గుర్తులు అడుగుతున్నవారు పోలీసులు కాదు, యెరూషలేము కుమార్తెలే. వాళ్ళేం బబులోను కుమార్తెలు, అన్య స్త్రీలు కాదండి, యెరూషలేము వారే, కిరస్థాన పోలే, సోకాల్డ్ క్రిస్టియన్సే. దే వర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై దేర్ గాడ్. అది దరిద్రం. తమ దేవుణ్ణి తామే గుర్తించలేని స్థితి. ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కానీ వింటున్న వారు ఎవరిలో కానీ నీ ప్రభువుని గుర్తుపట్టలేని ఒక ఆధ్యాత్మిక అంధత్వ దశ నీకున్నదేమో, ఉంటదేమో, ఇంకా ఉన్నావేమోనని దేవుని పరిశుద్ధాత్మ నీతో సూటిగా మాట్లాడుతున్న సందేశం ఇది. నీ ప్రభువును నువ్వు గుర్తుపట్టావా? ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరంతా సంఖ్యాకాండంలోనికి రండి ఒక్కసారి. గ్రంథాలు ఉన్నవారంతా కూడా సంఖ్యాకాండము 22వ అధ్యాయం మొదటి 9వ వాక్యం చదవండి. చాలు. ఇప్పుడు 23 చదవండి. 31. ఇప్పుడు కన్నులు తెరిచి నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. బిడ్డలారా, ఇదంతా కూడా ఒక మహాప్రవక్తగా ప్రఖ్యాతి నొందినటువంటి బిలాముకు సంబంధించిన విషయం. నా వైపు చూస్తున్న బిడ్డలందరూ ఒక స్తోత్రం అనండి. ఉన్నారా ఇక్కడ? బిడ్డలారా, మీరు గమనించండి, బిలాముకు సంబంధించినటువంటి పరిచయం బైబిల్లో ఎంత ఘనంగా ఉంది అంటే, ఒక దేశపు రాజుగారు బాలాకు అనేవాడు ఆయన దగ్గరికి వచ్చి ఇంటెడు బంగారము ఆఫర్ చేసి ఏముడుతా తెలుసా? ఒక్కసారి ఇశ్రాయేలుని శపించవా? అతని మాట అంత పవర్ఫుల్ అన్నమాట. అతని మాట అంత పవర్ఫుల్. ఆయన దీవిస్తే దీవించబడ్డట్టే, శపిస్తే శపించబడ్డట్టే. ఒక్క మాట మాట్లాడితే ఒక దేశం, ఒక జాతి యావత్తు నాశనం అయిపోద్ది అనమాట. అంత పవర్ఫుల్ ప్రాఫిట్ ఆయన. 2, వీళ్ళ ఇంట్లోకి వచ్చాను కూర్చొని బేరసారాలు ఆడుతున్నాను, ఇశ్రాయేల్ ప్రజలను శపించాలి, నీకు ఇంత అమౌంట్ ఇస్తామని. ఏ విధము చేత కూడా రాజు ఇశ్రాయేలును యుద్ధము చేసి జయించలేకపోతున్నాడు. ఎప్పటికీ అప్పర్ హ్యాండ్ రావట్లేదు. ఇక సుఖం లేదురా బాబుని ఈ ప్రవక్తను ఆశ్రయించాడు. మేము వాళ్ళని జయించలేము, అధిగమించలేము, మాకు పై చేయి రాదు, కానీ నువ్వు శపించు, నీకు ఎంత డబ్బులు అంత ఇస్తా. దేశములు, రాజ్యములు, రాజులు, సైన్యములు ఏకమై నాశనం చేయలేని ఒక జాతిని ఇతను నోటి మాటతో నాశనం చేయగలరు. అంత పవర్ఫుల్ ప్రాఫిట్ ఆయన. వీళ్ళొచ్చి బేరసారం ఆడుతుండగానే దేవుడిని యెహోవా అతని ఇంటిలోనికి వచ్చాడంట. మన ఇంటికి ఒక దైవజనుడు వస్తేనే మురిసిపోతాం. దేవుడు నేరుగా ఇంట్లోకి వచ్చాడంట. వచ్చి, బిలాము వాళ్ళు ఎవరు నీతో మాట్లాడేవాళ్ళు అంటే, వాళ్ళు కొంచెం శపించమని కొంచెం ఆఫరింగ్ పట్టుకొచ్చారు, తప్పు పంపించాయి అన్నాడు. ఆయన ఒప్పుకుంటలేదు, వెళ్ళిపోండి అన్నాడు. వచ్చి రెట్టింపు బంగారం చూసుకో అన్నాడు. అయితే ఉండండి అని లోపలికి వచ్చి కొంచెం చూడు, ఎంతకాలం సేవ చేసిన ఇంత ఆఫరింగ్ రాదు, వచ్చిన ఆఫరింగ్ కూడా మళ్ళీ నీ సేవ కోసం వాడతాను అని ఈ రివర్స్ యేసు ప్రభుకి ఆఫరింగ్ పెట్టాడు. పంపించాయని ప్రభు అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, బిలాముకు దేవుడు తెలుసా తెలీదా అనడానికి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇదంతా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లోకి వెళ్ళి మాట్లాడటం లేదు. బిలాముకు దేవుడు తెలుసా తెలీదా? జస్ట్ ఇంటికి వచ్చాడు, అప్పుడే కూర్చొని మాట్లాడాడు. ఆమ్నే సామ్నే బయటికే బాత్చీత్కి సబకు జోగయా, ముచ్చటంతా అయిపోయింది.
వద్దురే తప్పు అన్నాడు. వెళ్తాను, కానుక నీ సేవకే వాడతాను. వద్దు, వెళ్తాను. వద్దు ప్రభా, నేను వెళ్తాను ప్రభా. సరే వెళ్ళరా. సరే ఇల్లు అంటే అర్థం ఏంటి? పర్మిషన్ ఇచ్చినట్ట, చూసుకుందాంరా అని. ఈ తెంగరోడికి డబ్బులు తప్ప ఇంకేం కనపడతలేదు. డబ్బు పిచ్చెట్టుకుని ఒక సన్నాసుడికి ఎవరికైనా అలాగే ఉంటుంది. కొంతమందికి చెప్తున్నానికి 1000 రూపాయలు శాలరీ హైక్ అంటే ఆడు సంఘము, కుటుంబం, సావాసం అన్నీ వదిలేసి ఎంత గడ్డని తినేస్తాడు. నిలబడి తాగే నీళ్లు మానేసి పరిగెత్తి పాలు తాగే తినేందుకంటే 1000 రూపాయలు పెరుగుతుంది. జీతం కోసం, ఉద్యోగం కోసం, ఒక చిన్న ఇంక్రిమెంట్ కోసం ఆదివారాలు మానేసి సంఘాన్ని వదులుకొని, సహవాసం వదులుకొని, బంధాల కోసం, అనుబంధాల కోసం, రూపాయల కోసం బిలాం బ్యాచి అని ఈనాటికి తగలబడింది. ఆమె యోధాపత్రిక 1వ వచనంలో చెప్పాడు. అక్కడ వారు బిలాము యొక్క తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తుతున్నారంట. మళ్ళీ మెల్లిగా కూడా కాదు. ఈ ఛాన్స్ మిస్ అయిపోద్దేమో, ఆఫర్ లెటర్ నాకు కూడా నువ్వు పెద్ద వస్తాదివి, సత్యనాదేళ్ళ తర్వాత నువ్వేమున్నావుగా, ఓ తెగ పరిగెట్టేస్తున్నాడు ఒకడు. ఆపర్చునిటీ నాక్ ద డోర్ వన్స్. అవకాశం పదే ఒకసారి తలుపు తట్టుద్ది. బైబిల్లో ఉన్న 30 అధ్యాయాలు ఒక్క సామెత రాదు. వీడికి భూమి సామెతలు చాలవచ్చు. మళ్ళీ ఆడి పేరు క్రైస్తవుడు. బైబిల్లో సామెతలు 10 చెప్పరా అంటే నోరు రాదు. బయట చెప్పరంటే 100 చెప్తాడు. మరి పొద్దుకు ఒకళ్ళ సంఖ్యలో బైబిల్ ఎడుతుంది. అడిగి గుండెలో ఉండదు. సరే, ఆ బిలాము బ్యాచినట్టు పెట్టి వద్దు చెప్తున్నాను కదా వద్దు అని దేవుడు చెప్పినా, ప్లీజ్ అయ్యా నువ్వు అలాగే అంటావు, నువ్వు డబ్బులు ఇవ్వవు సేవలో, ఎంతో సేవ ఇస్తున్నావు, ఎంతో సేవ చేస్తావు, కానీ డబ్బులు మటుకు ఎత్తలేదు. నువ్వు డబ్బులు ఇచ్చేవాడిని ఒకరిని కనుగొంటుని వాడిని ఎలాగైనా కాపాడుకోవాలి. బిలాము లాంటి సేవకులు ఏం చేస్తారంటే, ఎవడు కొంచెం ఆఫరింగ్ ఇస్తాడో, ఎవడు కొంచెం ఉపయోగపడతాడో అని ఎలాగైనా కాపాడుకోవడానికి ఎన్ని పోట్లు పడతారో. వాళ్ళ ఇంట్లో ప్రభు వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగినా పర్లేదు, ఎంతసేపు నువ్వు వెళ్ళకండ్రా అని ఎలాగైనా ప్రభుని ఒప్పించుకుంటాను అంటాడు తప్ప, ప్రభు నువ్వు ఉంటే అసలు వీళ్ళకి నెక్క కదా అంటలేదు. ఎంతైనా సంద ఇచ్చేవాడు చాలా ఇంపార్టెంట్ అనమాట. బిలాము గారికి అంతే కదా, ఓ సరైన ఆఫరింగ్ ఇచ్చేవాడు, నెలకు 10వ వరకు చేతిలో పెట్టేవాడు దొరికితే ఎలాగైనా కాపాడుకుంటాడు అన్నమాట. దేవుడు కనబడతలేదు, డబ్బు కనబడుతుంది ఇప్పుడు కంటికి. 23వ వచనం మొదలుకొని 31వ వచనం దాకా పలుమార్లు 1-2 సార్లు కాదండి, పలుమార్లు దూసిన ఖడ్గము చేత పట్టుకొని యెహోవా దూత త్రోవ కడ్డంగా నిలబడితే ఎవరు చూశారటండి? చెప్పాలి మీరు. ఎవరు చూశారండి? గాడిద చూసిందట. గాడిద చూసి అమ్మ బాబోయ్, నా యజమానుని బ్రతికించాలి అన్నంత మంచి మనసుతో అది ఆ త్రోవను, ఏ త్రోవను? తప్పు మార్గాన్ని, ఏ త్రోవను? డబ్బు మార్గాన్ని, ఏ త్రోవను? దేవునికి విరోధముగా దేవుని ప్రజలను శపించే దైవ విరోధమైన త్రోవను వదిలి పొలంలోకి పారిపోయిందిట. పారిపోతే చేతిలో కర్ర ఉంటే చెత్త కూడా ఎదలదండి. గాడిద రోడ్డుకి ఎక్కువ. అది అంటది, ఏ రోడ్డు అయ్యా? డబ్బులు వచ్చే రోడ్డు, ఎక్కువ. నేను ఎక్కడ ఈలోపు మళ్ళీ దూసిని కట్టుకుని చేత పట్టుకుని దోత మళ్ళీ సమీపంగా వస్తే అటు ఇటు పరిగెడుతుంటే, ఇక అటు ఇటు పరిగెత్తులను ఒక మూలక తీసుకెళ్ళి ఒక కార్నర్ చేశాడు దేవదూత, యెహోవా దూత. అయినా సరే ఎల్లు పదా అని కొడుతున్నాడు. అది గోడకు పెట్టి ఒక తొక్కు తొక్కిందంట ఓనర్ గారిని. ఎవరిని? బిలాము తొక్కితే, అబ్బా నిశ్చయముగా నా చేతిగా ఖడ్గము ఉన్న ఎడల నిన్ను నరికివేతును అన్నాడు. నేనేం పాపం చేశాను అంటుంది అది. చెప్పిన మాట వింటలేదు నువ్వు. అప్పుడు గాడిద దేవుడు వాక్శక్తినిచ్చాడంట. నేను నీ దాననైనది మొదలుకు ఎన్నడైనా ఇట్లా చేశానా అని అడిగితే, లేదు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నావు? అసలు అది అవునో కాదో కానీ ముందు అసలు గాడిద ఎట్లా మాట్లాడుతుంది, దీనికి స్వరం ఎట్లా వచ్చిందని ఆశ్చర్యం కావాలిగా. అడిగి ఏమి అసలు ఫీల్ లేవు, చూపు కనపడతలా, బుర్రా పని చేస్తలా. ఏం పని చేస్తుంది? ఆ డబ్బులు ఇస్తానన్నాడు. నీ నెత్తి నిండా డబ్బులు చొరబడితే నీకు దేవుడు కనపడ్డం, నీకు భయం, ఇంకేం పని చేయవండి. సకలేంద్రియములు సర్వనాశనం అయిపోయినాయి. చూపాంతలేదు, బుర్ర పని చేస్తలేదు. అసలు గాడిద ఎట్లా మాట్లాడుతున్నా డౌట్ రావాలిగా. నేను నీ దాననైన మొదలుకొని నడైనట్లు చేసి తినా, తొక్కి తినా నిన్ను, నీవే ఎక్కి నన్ను తొక్కుచుండివి, మోయిచుండి నన్నడైనా తొక్కి తినా అంటే, లేదు వై టుడే
ఈ దినం ఎందుకు ఇలాగో ప్రవర్తించడు? సోదరు ఎదురకుండా కత్తి పట్టుకున్నాడు, బుర్ర పని చేస్తలేదు, మొండిగా వెళ్ళిపోతే ఇప్పుడు చచ్చిపోదు, నిన్ను కాపాడుతున్నాను నేను అంటుంది గాడిద. గాడిద హితోపదేశం ఇప్పుడు చేస్తుంది, కానీ ఇందాక నుంచి కాపాడుతా మొదలుపెట్టింది దీన్ని. మూర్ఖంగా త్రోవలు వెళ్ళిపోతే ఇప్పటికి నరికివేయబడిన దూసిన ఖడ్గము చేత పట్టుకుని యెహోవా నిలబడ్డా అక్కడ. ఇతడి చేత పోషించబడుతున్న గాడిద, ఇతడికి సేవలు చేయించిన గాడిద ఇప్పుడు ఇతన్ని రక్షించే స్థాయికి వచ్చేసింది గాడిద. జనమును రక్షించవలసిన ఈ ప్రవక్త తన జీవితానికి తానే ఉరిని శాపాన్ని సిద్ధపరచుకున్నట్టుగా కనపడుతున్నాడు ఇక్కడ. ఎంత విచిత్రం అండి. అప్పుడు దేవుడు గాడిద ప్రసంగం తర్వాత ప్రవక్త కన్నులు తెరిచాడు. అప్పుడు దూసిన ఖడ్గము చేత పట్టుకుని హోదూతను చూసి అప్పుడు కంగారు పడిపోయి సాష్టాంగ పడిపోతున్నాడు. నేను అంటున్నాను, తన ఎదుట నిలిచిన యెహోవా దూత అనే పేరుతో ప్రత్యక్షమైన దేవుడు బిలాముకు తెలీదా? కొంచెం మాట్లాడాలి అంటే యాక్చువల్గా 1947లో ఒకసారి దర్శనం ఉందండి. కాదు ఇందాకేరా బాబు ఇంటికి వచ్చాడు. నీతో మాట్లాడిన దేవుడు, నీ ఇంటికి వచ్చిన దేవుడు, నేను దర్శించిన దేవుడు, నీకు హితోపదేశం చేసిన దేవుడు, చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా అడ్డగోలుగా వెళ్తుంటే, నీ త్రోవకు అడ్డుపడి ఇది తప్పు అని ఖడ్గముతో అడ్డుపడుతుంటే, అందుకని బైబిల్లో ఉంది, లంచము కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది. ఈ డబ్బు పిచ్చి పట్టుకుంది నీకు, ఈ మూర్ఖ భాష బయలుదేరింది నీకు, ఇక లోకము మాలిన్యం పట్టేసుకుంది, ఐక్య విచారాలు ధన వ్యామోహం పట్టేసుకుంది. ఎంత గొప్ప ప్రవక్త తీసుకం, ఎంత గొప్ప దైవజనుడు అతని స్థాయి అని తెలుసా? నోరు తెరిచి ఒక శాపం మాట్లాడినా, ఆశీర్వాదం మాట్లాడినా ఒక దేశం అంతటి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంత పవర్ఫుల్ ప్రాఫిట్ ఆయన. దేవుడే అతని ఇంటికి వచ్చాడంటే అతని ఎంత స్థాయి గొప్పదండి. దేవుడైన యెహోవా బిలాము ఇంటిలోనికి వచ్చి, బిలాము నొద్దకు వచ్చి ఏమి రేంజ్ అండి అయింది. ఒకనాడు దేవుని తన ఇంటిలో కలిగిన వాడు, దేవునితో ఎదురు బదురు కూర్చొని మాట్లాడినవాడు, ఇప్పుడు దేవుడు తన త్రోవలో ఎదురొచ్చి ఈ రూట్ మంచిది కాదు, ఈ దారి మంచిది కాదు, నువ్వు మొండిగా మూర్ఖంగా ఎదరికెళ్ళకో, మర్యాదగా వెనక్కి వెళ్ళిపోని చెప్తుంటే అసలు చూడలేని వ్యక్తి అనండి. ఎవరు? దారిపోయేవాడా మహాప్రవక్త? అందుకే నేను అడుగుతున్నాను, నీ దేవుడు కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటే, చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే, మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటే, మొండి నిర్ణయాలు తీసుకుంటే, మూర్ఖంగా నీవెంచుకున్న దారిలో ముందుకు వెళ్తుంటే తన వాక్యంతోనో ఆత్మతోనో ఏదో ఒక రూపములో ఖడ్గమును దూసి నీకు ఎదురుగా నిలబడ్డా మొండిగా ముందుకు వెళ్తున్నావా? ఆ దేవుని గుర్తుపడుతున్నావా లేదా? అది నా ప్రశ్న ఈరోజు. షొలమితి 10,000 మందిలో నా ప్రభువుని గుర్తుపడతాను అంటుంది. మీ సాక్ష్యం కూడా ఇదేనా? 10,000 మంది గుంపులో కాదు, పర్సనల్గా నీ కొరక వస్తే, నీకెదురుగా వస్తే, నీ కడ్డంగా నిలబడితే, ఖడ్గము చేతిలో దూసి పట్టుకొని ఉంటే కూడా గుర్తుపట్టలేదు బిలాము. మరి నేను ఈ మాటలు చెప్పడం వెనక నా ఉద్దేశం చెప్పనా మీకు? ఆనాడు బిలాము త్రోవకు అడ్డుపడి ఇది మంచిది కాదు నాన్న, వెనక్కి వెళ్ళిపో అని హెచ్చరించడానికి, అడ్డుపడ్డానికి దైవావేశముతో, దైవోపదేశముతో కోపోద్రేకుడై దూసిన ఖడ్గము చేత పట్టుకొని బిలాముకు అడ్డు వచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా చాలాసార్లు నీ నిర్ణయాల్ని, నీ పద్ధతులను అడ్డుకోవడానికి చాలాసార్లు వచ్చే ఉంటాడు. లేదు నాకు ఎప్పుడు అడ్డు రాలేదంటే కారణం చూసుండవు నువ్వు. అది బోధ కూడా అదే కదా. కలలో రాత్రి వచ్చు స్వప్నములో మనుషులతో యెహోవా మాట్లాడుచున్నాడు, అయితే మనుషులు దాన్ని లక్ష్య పెట్టరు అని చెప్పాడు కదా యోబులో. కలలో చెబుతుంటే, దర్శనాలు చెప్తుంటే అర్థం అవట్లేదని లిటరల్గా వచ్చేసాడు. ఇప్పుడు తమిళ్లో చెల్లెలు అన్నయ్యలు అర్థమవుతుంది ఆ ఉపదేశం మీకు. నీ దృష్టికి సరిగా అనిపించిన మార్గములో దేవుడే ఇచ్చిన అవకాశంలాగా నువ్వు భావించిన మార్గంలో, ఎన్నాళ్ళో వేచిన అవకాశంగా నువ్వు ఎగిరి గంతేసి దూకిన దారిలో వద్దు, ఇది నా చిత్తం కాదు అని దేవుడే దూసిన ఖడ్గము చేత పట్టుకొని అడ్డుపడితే
ఒక అవకాశం చేజారిపోతుందన్న బాధ కలుగుతుందా? డబ్బు మిస్ అవుతుందన్న బాధ కలుగుతుందా? తన త్రోవలో స్థిరపరచడానికి దేవుడే నా కోసం వచ్చాడని ఆనందం కలుగుతుందా నీకు? అసలు గుర్తుపడుతున్నావా? యెరూషలేము కుమార్తెలకి అది గుర్తు తెలియదు, కానీ షూలమితి 10,000 మందిలో ఆ జనసమూహంలో బడియేసులో వెళ్ళిపోతుంటే గుర్తుపట్టి, అమ్మో నా ప్రభు, అందుకో నా ప్రియుడిని. అంటే ఒక లీలగా క్రీనీడగా వెళ్ళిపోతుంటే కూడా ప్రభువుని గుర్తుపట్టగలిగిన స్థాయి షూలమితికి ఉంది. దూసిన ఖడ్గము చేత పట్టుకొని అడ్డు వచ్చిన ఎదురు వచ్చిన గుర్తించలేని స్థితిలో బిలామున్నాడు. ఇలాంటి ఒక నేపథ్యం ఉన్నది కనుక నేను అడుగుతున్నాను, నీ ప్రభుని గుర్తుపడుతున్నావా? చాలాసార్లు నిర్ణయాలు, చాలాసార్లు నీ పద్ధతులు, చాలాసార్లు నీ ఆవేశాలు, ఆనందాలు, కోరికలు నీవు అవకాశాలుగా భావించినవి తప్పని, వద్దని దేవుడు నీకు అడ్డముగా వాక్యం ద్వారానో, ఆ ఆత్మ ద్వారానో, ఒక దర్శనం ద్వారానో, దైవ సేవకుడి ద్వారానో పలుమార్లు చెప్పిన నీవు అర్థం చేసుకున్నావా? గుర్తుపట్టావా? నా కొరకు దేవుడు దిగివచ్చి చెబుతున్న మాటని గ్రహించి వెనక్కి వెళ్ళావా? అసలు నీ త్రోవ గడ్డొస్తున్న దేవుణ్ణి గుర్తుపట్టావా? ఈ దారి మంచిది కాదు, ఈ నిర్ణయం మంచిది కాదు, ఈ సేవ మంచిది కాదు, ఈ పథకాలు మంచివి కాదు, మినిస్ట్రీలో ఈ పద్ధతులు మంచివి కాదు, సంఘములో ఈ కార్యక్రమాలు మంచిది కాదని చెబుతుండగా దైవజనులే గుర్తుపట్టక, చూడలేక, నన్ను క్షమించాలి, గాడిదల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది నేనైనా ఇంకెవరైనా పెద్ద ఎక్కువేం కాదు. నేనైనా ఇంకెవరైనా యేసును మోయుచున్న గాడిదలమేగా, గొప్ప ఏముంది? యేసు వీపు మీద ఉన్నంత వరకే, మోసినంత కాలమే ఆ ఘనత, ఆ గౌరవం. ప్రభువే లేకపోతే మురికి గుడ్డలు ఒంటి మీద మొయ్యాలి. ప్రభు ఉన్నాడు కాబట్టి కొత్త బట్టల మీద నడిచే అవకాశం వస్తుంది. గౌరవం ఎప్పుడు ప్రభువుని బట్టి, నాకైనా ఇంకెవరికైనా. ఆ ప్రభువే లేకపోతే గాడిదని మళ్ళీ మామూలుగానే కొడతారు, మురికి మూటలు వీపు మీద వేస్తారు, అంతకన్నా ఘనత ఏముండదు. నేను ఆయనను చూచుచున్నాను, ఇప్పుడున్నట్లు కాదు. నేను ఆయనను చూచుచున్నాను, సమీపమును ఉన్నట్టు కాదు. 1000 సంవత్సరాల తర్వాత భూమి మీదకి రాబోతున్న దేవుని యొక్క నరావతారాన్ని చూసి చెప్పగలిగినంత కన్నులు తెరవబడిన ఒక మహాప్రవక్త, నీ నిర్ణయం, నీ త్రోవ మంచిది కాదని అడ్డు నిలబడుతున్న దేవుణ్ణి ఎందుకో గుర్తుపట్టడం లేదే. డబ్బు పొరలు కమ్మేశాయా కండికి? అహంకారమా, పాపమా, గర్వమా, ఏది అడ్డొచ్చేసింది? ఇందు నిమిత్తమే నేను అడుగుతున్న ప్రశ్న, చాలాసార్లు నీ త్రోవను మార్చుకోమని, నీ పద్ధతి దారి మార్చుకోమని నీ వెళుతున్న త్రోవకు అడ్డుపడుతున్న నీ దేవుడు దూసిన ఖడ్గం నీకు కనపడటం లేదా? అందుకు అడుగుతున్నాను, గుర్తుపడుతున్నావా? ఎవరు అనుకుంటున్నావా? అసలు కనే కనపడటం లేదా? మరొక మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు. స్తోత్రం చెప్పండి. యెహోషువ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మీకు గుర్తుందా? యెహోషువ నువ్వు భయపడకో, యెహోషువ నువ్వు నిబ్బరముగా ఉండు, యెహోషువ నువ్వు కలవరపడకు, నేను మోషేకు తోడుగునంటే నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను అని ధైర్యపరిచి, నిబ్బరపరిచి, సర్వ సమాజము మోషే మాట విన్నట్లే మీకు లోబడతామనే భరోసా ఇప్పించి ఇంతగా బలపరిచి సేవ స్టార్ట్ చేయించాడు మోషే యెహోషువతో దేవుడు. ఇంత అద్భుతంగా సాగుతున్న వేళ
ఎరుకో పట్టణానికి వెళ్ళడం, వేగుల వారు కూడా మారిపోవటం, ఆ వేశ్య కూడా మారిపోయి ఆశ్చర్యకరంగా చెప్పటం, ఇంత బీభత్సంగా జరిగిన తర్వాత యోర్దాను చీలిపోయి బీభత్సమనే కార్యాలను జరిగిపోయినాయి. అప్పటికే ఇలాంటి భీకర కార్యాలు జరిగిన తర్వాత ఒకనాడు అతని పక్కన దూసిన ఖడ్గం చేతబట్టుకుని ఒక సేనాధిపతి కనపడ్డాడు. మంచి యుద్ధాలు జరుగుతున్న టైము. వెంటనే యెహోషువ దగ్గరికి వెళ్ళి, ఏమండే, హలో, మీరు మా పక్షమా శత్రుపక్షమా? దూసిన ఖడ్గము చేత పట్టుకున్న ఒక సేనాధిపతిని పట్టుకొని మీరు మా పక్షమా శత్రుపక్షం అని అడిగితే ఆయన అన్నాడు, సింహం నేను మీ పక్షం కాదు, ఆయన పక్షం కాదు, యెహోవా సేనాధిపతి అన్నాడు. దేపకి సాష్టాంగం పడిపోయి దండం పెట్టి, మహాప్రభువు నీకు స్తోత్రం హల్లెలూయా దండం పెట్టాడు. నేనేమంటున్నానంటే చాలాసార్లు పరిశుద్ధులే, మంచి మంచి వాళ్ళే ఈ ప్రత్యక్షతను మిస్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, యెహోషువ చెడ్డోడు అందామా? బిలాములాగా లంచ అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసింది అందామా? ఒక్క నెగటివ్ మార్కు లేదు యెహోషువకండి, చెప్పడానికి తప్పేమో లేదు. కానీ ఇంకా ప్రత్యక్షతలలో అంత స్థాయి లేదు. కొత్తగా సేవకు వచ్చాడు, దేవుడు అప్పగించిన పనిని వాడుకుంటున్నాడు, అద్భుతంగా చేస్తున్నాడు. మోషే చేతులు ఉంచగా జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. దేవుని కృపను బట్టి, దేవుడిస్తున్న సహకారాన్ని బట్టి అద్భుతంగా వాడబడుతున్నాడు. కానీ ప్రత్యక్షంతగా, అందుకని జకర్యా గురించి రాస్తున్న ఒక కాస్ట్లీ 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 మాట ఏంటంటే నాకు చాలా ఇష్టం. యెహోవా ప్రత్యక్షతలు కలిగిన జకర్యా అంటే సింపులే, కానీ యెహోవా ప్రత్యక్షతలయందు తెలివి కలిగిన జకర్యా దినములలో. ఓరి బాబోయ్, ఆ విశేషం ఎంత కాస్ట్లీగా ఉంది గమనించారా? యెహోవా ప్రత్యక్షతలు కలిగిన జకర్యా దినములలో అంటే ఈజీగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ యెహోవా ప్రత్యక్షతల యందు తెలివి కలిగిన జకర్యా. ప్రత్యక్షతలు కలిగి ఉండటమే ఒక స్థాయి అంటే, ఆ ప్రత్యక్షతలు ఇంటర్ప్రిట్ చేయడంలో కానీ, ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, అప్లై చేసుకోవడంలో కానీ ఒక మంచి తెలివి కలిగిన స్థాయి ఇంకా స్పెషల్ క్యాటర్గా కనపడుతుంది మనకు బైబిల్లో. అతి ప్రత్యేకంగా ఎత్తి చూపించిన ఒక అర్హత. బొత్తిగా ప్రత్యక్షతలు లేని వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షత ఉన్నా దానిని అప్లై చేసుకునే, ఇంటర్ప్రిట్ చేసే ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యెహోషువకు ఒక అద్భుతమైన ప్రత్యక్షత కలిగింది, కానీ అది ఏంటో తనకి తెలియట్లా. నేను అందుకనే పనిగట్టుకు అడుగుతున్నాను, మేమందరం క్రైస్తవులు ఉంటున్నాం కదా, చాలా కాలంగా పాస్టర్లు అంటున్నారు కదా, మాకు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి అంటున్నారు కదా, మంచి ప్రసంగికులు అంటున్నారు కదా, అసలు కనీసం నీ ప్రభువు నువ్వు గుర్తుపడుతున్నావా? ఆర్థిక ప్రయోజనం కోసం పరుగులెడుతున్న వారికి యెహోవా దూసిన ఖడ్గం చేతబట్టుకుని అడ్డొచ్చే ఉంటాడు. వీళ్ళు పట్టించుకోవట్లా, చూడట్లా. కనీసం వాళ్ళ కింద ఉన్న గాడిదలు కూడా చెప్పట్లేదు అనమాట. బిలాము గారికి అయితే సరైన గాడిదను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హలో అయ్యగారు, ఈ రూట్ మంచిది కాదు, దేవుడు ఒప్పుకోండిలా అని చెప్పేసి గాడిద ఉంది. అట్లీస్ట్ మొండిగా మూర్ఖంగా మీదకెళ్ళిపోతుండే అతన్ని కాపాటకు, అతన్ని డబ్బు త్రోవలో నుండి పొలములోనికి నడిపించిన గాడిద ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. కొంతమంది మహా గొప్ప ప్రవక్తలుగా గాడిద భాగ్యం కూడా ఫెసిలిటీ కూడా లేదన్నమాట. వాళ్ళ కింద ఉన్న బ్యాచ్ కూడా డబ్బు బ్యాచ్ అన్నమాట. అందుకని విచిత్ర పథకాలు ప్రవేశపెడుతుంటే, రకరకాల కమిటీలు ప్రవేశపెడుతుంటే, డబ్బు కొరకు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు మౌనంగా సహకరిస్తున్నారు. యథారాజా తథాప్రజ అన్నట్లుగా వ్యవహారం ఉంది. కనీసం ఈ గాడిదపాటి అసోసియేట్స్ పెద్ద పెద్ద త్రోవ తప్పినటువంటి బిలాములకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్తోత్రం చెప్పొచ్చుగా. మీ సొమ్మేం పోయింది, మంచి మంచి సేవకులకు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటే ఏకీపించలేకపోతే మీకేంటి? మీకు పర్సనల్ సపరేట్ అజెండా ఒకటి ఉందా? ఏంటండి, బిలాములందరూ అర్జెంటుగా సావాలని మీరు కోరుకుంటున్నారా? మేమైతే వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనవసరంగా ఒక దోత తెల్ల మళ్ళీ మారు చచ్చిపోనివ్వండి, ఇద్దరు వదిలిపోతాయి. ఏ కుర్చీ కాలేకపోతే ఖర్చు ఫేతం రకం కాదుగా మనం, వాళ్ళు మారాలని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి.
మా అంత విశాల భావాలు మాకేం లేవనండి, పోయేవాళ్ళు పోనివ్వండి, భూమి బరువు అయిపోయింది ఇప్పటికే. నువ్వు మోసేస్తున్నట్టు ఫీల్ అవ్వక, యోనా ఆత్మ తొలగిపోవాలి నీ మీద నుంచి. మారాలి వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పండి హల్లెలూయా. చాలామందికి ఎలా ఉండదంటే దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఎందుకు వేస్ట్ చంపే అన్నాడు యోనా సింపుల్గా. నువ్వు అంత పెద్ద సూపరా, వీళ్ళందరూ వేస్టా? నువ్వు చెప్పమంటావు, చెప్తాం, వాళ్ళు పశ్చాత్తపడతారు, క్షమించేస్తావు. ఎంత నాకు తెలుసు, ఎంత పెద్ద ఫార్సు, పెద్ద విషయం లేదు, ఆ మాత్రానికి చెప్పడం ఎందుకు, నా ముందే తెలుసు నీ గొడవ, అందుకే వెళ్ళిపోతున్నాను నేను. అక్కడికి ఇతని పరిశోధనలో దేవుడు తప్పులో దొరికిపోయినట్టు ఈయన నిలదీసేస్తున్నట్టు. ఏంటి సరే సంభాషణ, నాకు తెలుసు నువ్వు ఎలా ఉంటాడు అవన్నీ, అందుకే. అబ్బా, సరదాగా మా మాస్టర్ చెప్పేవారు, అది నిజమో అబద్ధమో నాకు పూర్తిగా తెలియదు. కానీ బ్రిటిషర్స్ అంట ఆంగ్ల పాలకులు ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ దగ్గరికి వచ్చి, నువ్వు చచ్చిపోయాక అవయవాలు దానాలు చేస్తారు కదా, నీ బ్రెయిన్ మాకు ఇచ్చి మేము పరిశోధన చేసుకుంటాం, అసలు ఎంత ఉక్కు మహిళగా నువ్వు ఎట్ట తయారయ్యో మాకు అర్థమవుతలేదని అడిగారట. క్లాసులో సరదాగా మా మాస్టర్ చెప్తూ ఉండేవాడు, పాలిటిక్స్ చెప్తా అది నిజమాబద్ధం నాకు తెలియదు, ఒక మాట. అలా పరిశోధించాల్సిన ఒక తలకాయ యోనా తలకాయ. లేకపోతే ఏంటండి, దేవుడి మీద సీరియస్ అయిపోతాడు. నాకు అది గాబరు వచ్చేద్దే. ప్రభా మరి నువ్వు చెప్పమన్నావు, చెప్తే ఇప్పుడు ఎలాగన్నావు నాకేం అర్థం కావట్లేదు ప్రభా అని భేదముఖం పెడితే ఏది చెప్తాడో. నాకు తెలుసు వెళ్ళ చేస్తావని, నేను అందుకే ముందే మార్చేసిన అడ్రస్, అక్కడ పడేయించావు, ఇక్కడ కక్కించావు, చెప్పించావు, ఏంటి సుఖం, మొత్తం క్యాన్సిల్ చేసావు. నాకు తెలుసు ఎలాగా వద్దని. ఈ బాబుకి అన్నీ తెలుసు, దేవుడు మనసు తప్ప. నీకు ఎన్ని మర్మలు అర్థమైపోతుంది, దేవుని ప్రేమ అర్థం అవుతుంది. నువ్వేటి ప్రవక్తవే నాకు అర్థం అవ్వదు. రకరకాల పథకాలు ప్రవేశపెట్టేస్తాడు మనిషి. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, క్యాలెండర్లు జరుగుతాయి, వేలం పాటలు, దేవునికి స్తోత్రం. ఒకటోసారి మొదటి క్యాలెండర్ ₹1,00,000. మరి ఎటో బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందో కానీ 5 లక్షలు కొనిస్తాడు ఒకడు. ఇదివరకు టీవీ కార్యక్రమాలలో ఆ తెర మీద ఏదో కోడ్ ఉండేది, QR కోడ్. అవి ఎవడో బైబిల్ పట్టుకొని ముందుకు టీవీ దగ్గర కూర్చోవడం కాదు, ఫోన్ కూర్చోవాలి, అలా పెట్టి వాళ్ళు కొట్టేది ఉండాల. పెట్టింది ఉపవాస ప్రార్థన, దానికి ఎందుకు రసందా? ఉపవాస ప్రార్థన QR కేటరా, మారు మనసులోడు కాబట్టి. ఇదిగో పెద్ద సభ పెట్టాము, లైటింగ్, స్టేజీ, వాల్ పూజలు లక్షలు ఖర్చు అవుతుంది, దేవుని పనులు మీరు కూడా సహకరించండి అంటే అర్థం ఉంది. నువ్వు పెట్టింది ఉపవాస కోవడం ₹10 ఖర్చు లేదు, ₹90 బ్యాలెన్స్ ఉంటే 3 నెలలు చెప్పుకోవచ్చు. అలాంటిది నువ్వు QR ఎందుకు వేసావు కోడు? నువ్వు తెర మీద ప్రత్యక్షం అవగానే ఎలా పెట్టేయాలన్నమాట. అది నచ్చదు మరి అలాంటి పనులు చేస్తే. అలాంటి ఇప్పుడు లేటెస్ట్ పథకం మొన్న చూసాను, ఒక పాంప్లెట్ వచ్చింది వాట్సాప్లో. ఆ హ్యాండ్బిల్లో సబల కరపత్రికలో ఇది ఉంది, QR కోడ్. ఓహరి ఇద్దరు మార్కుడా, గుడిలో లింగాన్ని మింగేసే రకం కదరా నువ్వు. పాంప్లెట్ వేసింది మొదలుకొని కోటాలు అయిపోయిందాక ఇది దండుకుంటానే ఉంటాడు. నేను అంటున్నాను, ఎందుకు చేసేవారు అలాగా? కొంతమందికి ఎన్నైనా తెలుసు, ఎన్నైనా అర్థం అవుతాయి, దేవుని మనసు తప్ప. ఆర్థిక ప్రయోజనం కొరకు సొంత సామ్రాజ్యం నిర్మించుకోవడం కోసం రకరకాల పథకాలు ప్రవేశపెట్టే మనిషికి తెలివితేటలు లేవా? ఈ తెలివితేటలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కోపంగా నీ త్రోవ గడ్డొస్తున్న ప్రభువును గుర్తుపట్టావా? నీకేం అర్థం అవట్లేదా?
యుద్ధములు చేయుటకు బయలుదేరి 31 మంది రాజులు ఒంటి చేత్తో చంపి దేవుని సామ్రాజ్యమును విస్తరింపజేసి 12 గోత్రాలకు స్వాస్థ్యములు పంచుటకు యోర్దాను చీల్చే, యెరికోను కూల్చే, హాయిని పట్టుకునే భీకరమైన టీంకి నేతృత్వం వహించే స్థాయిలో ఉన్న యెహోషువ అనే ఆత్మపూర్ణుడికి కూడా తన ఎదుట నిలిచిన దేవుణ్ణి చూడగలిగినటువంటి ప్రత్యక్షత లేదు. నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, వర్తిల్లాడు. ఎప్పుడైతే అతడు యెహోవా సేనాధిపతిని అర్థమైందో సాష్టాంగపడిపోయి దండం పెట్టేశాడు, కృప పొందాడు. నేను అడుగుతున్న మాట ఒకటే, నీ ప్రభువుని గుర్తుపట్టగలవా? వీళ్ళందరికీ తోడుగా ఉన్నట్లే, వీళ్ళందరికీ ఎదురు వచ్చినట్లే నీ జీవితంలో చాలాసార్లు నీకు ఎదురు వచ్చాడు, తోడుగా వచ్చాడు. ఇక్కడ యెహోషువకు తోడుగా వచ్చాడు, అక్కడ బిలాముకు అడ్డంగా వచ్చాడు. గుర్తుపట్టట్లేదు. లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి. లూకా 24:15-16. ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా చదివారా మీరు? ఇప్పుడు తేటగా మన ఇద్దరు మేము ఉన్నాం ఇక్కడ. మనం మీ ఇంటికి వచ్చాం, మీ గృహకోడికలో కూర్చున్నాం మన ఇద్దరం. 100 మంది పైన జనం ఉన్నారు సార్ ఇక్కడ. అందరికి వినపడొద్దా? మీరు పర్సనల్ చదువుకుంటారేంటి? ఎలుగెత్తి చదవండి మళ్ళీ 15-16 వచనాలు. చూసారా? క్లెయోపా మరియు ఇంకొక సహోదరుడు ఎమ్మాయి మార్గములలో వెళుతుండగా యేసు ప్రభువారు స్వయంగా పునరుత్థానుడై వారి పక్క వచ్చాట. వారి పక్కకు వచ్చి నిలబడి నడుస్తూ ఉంటే, ఏమండి మీరు ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అంటే, ఈ దినములలో ఇక్కడ కాపురముండి ఈ సంగతులు వెరుగవా? ఎట్లా సరే మనిషిని బంగారు లాంటి మనిషి చేసి చంపేశారు దుర్మార్గులు అని ఏడు చేస్తున్నారు వాళ్ళు. అయ్యో చంపేశారా? ఇంకా ఆయన పరిస్థితి ఇంకేంటి అయిపోయింది, ఇంకా మంచి అన్యాయం చంపేశారు దుర్మార్గులు అంటే, మరి నేను చనిపోయి మళ్ళీ లేస్తాడు ఉంది కదా, ఊరికండే అయిపోయింది చరిత్ర లేదు. లేఖనములలో తన్ను గురించి రాయబడ్డ ప్రతి వచనం ఎత్తి చూపించి వివరంగా చెబుతుంటే కూడా వారు ఆయన్ని కన్నులు తెరవబడలేదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి యేసయ్య అంటే ప్రేమ ఉందా లేదా? ప్రయాణములో కూడా యేసు గురించే మాట్లాడుకుంటున్నారా లేదా? చాలా భక్తి కలిగిన సార్ వాళ్ళు. యేసయ్య అంటే పిచ్చి ప్రేమ ఉంది, యేసు గురించే ఒక దైవజనుడి స్టేట్మెంట్ ఎలా ఉందంటే, ఒంటరిగా ఉంటే యేసుతో మాట్లాడు, నలుగురిలో ఉంటే యేసు గురించే మాట్లాడన్నాడు. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ స్టేట్మెంట్స్ అనమాట. చాలా అద్భుతమైన మంచి స్టేట్మెంట్ అది. ఈ క్లెయోపా అలాంటి వ్యవహారమే. దారిలో కూడా ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంత భక్తి కలిగినోడో. లేఖనములు అనుసరించి దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానం ఎవరు నెరవేరింది, ఈ వాగ్దానం ఎక్కడ నెరవేరింది, ఎన్ని వరుసపెట్టి చెబుతుంటే కూడా వాళ్ళకేమి, నన్ను భక్తి కలిగిన వారే, యేసును ప్రేమించేవారే ప్రయాణములో కూడా పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా దేవుని గురించి మాట్లాడుకునేంత నిష్ట కలిగిన వారికి కూడా ప్రత్యక్షత లేక, కన్నులు తెరవబడక తమ ప్రభువును తాము చూడలేకపోతున్న వారుగా ఉన్నారు. నేను ఇప్పుడు మీ ఎదుట ప్రస్తావించిన వారు ముగ్గురు చాలా ప్రఖ్యాతులు పొందిన వారండి. అనామకులు కాదు. ఒకరు బిలాము, ఒకరు యెహోషువ, ఒకరు క్లెయోపా మరియు సహోదరుడు. కొత్తగా ప్రభులోకి వచ్చిన వాళ్ళు, అన్ని జనులుగా మారిన వాళ్ళు, సమరస్త్రీ వంటి వారు, రాహాబు అనే వేశ్య వంటి వారు కాదు. ఆధ్యాత్మిక జీవిత విశేష అనుభవాలలో ప్రఖ్యాతులొందిన వ్యక్తులు వీరు. కానీ తమ ప్రభువుని గుర్తుపట్టలేకుండా ఉన్నారు. గుడ్డిగా త్రోవలు ఆయన నామస్మరణ చేసుకోవటం, ఆయన పేరు చెప్పుకోవటం, ఆయన మాటలు చెప్పుకోవడమే కానీ వారికి సరైన ప్రత్యక్షత లేదు. కన్నులు తెరవబడిన వాళ్ళు కాదు, ప్రభువుని గుర్తుపట్టలేకపోతున్నారు. నా ప్రశ్న, మన క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది? 10,000లో నా గుర్తింపదగిన సుందరుడవు నీవు. ఓకే, నువ్వు గుర్తుపడతావా ఆయన సుందరుడే? మన చూపో దానికి ఢోకా లేదు. నువ్వు చూడగలుగుతున్నావా లేదా అన్నదే ప్రశ్న కదా.
ఇక నువ్వు గుడ్డోడు అయితే ఎదుటి సౌందర్యం సంగతి నీకెందుకు? దేవునికి స్తోత్రం. దట్ విల్ బి బిగ్ జీరో. బిలాము గుర్తుపట్టలేకపోయాడు. యెహోషువకు ఆ స్థితి, ఆ స్థాయి ఇంకా కలగలేదు. క్లియోపా ఎన్ని లేఖనాలు విన్న మందబుద్ధి కలిగిన వాడుగా, కన్నులు తెరవబడిన వాడుగా ఉన్నాడు. లేఖనములో తన్ను గూర్చి రాయబడ్డ ప్రతి వచ్చిన వెత్తి చూపించిన మనోడు కళ్ళు తెరవబడదని చూడండి. ఎంత ముద్దు మొహం. ఎందుకు మన క్రైస్తవ జీవితంలో కూడా అన్ని ప్రసంగాలు వింటూ ఉంటే ఆమేన్, yes, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఇడికి ఏం అర్థం అవ్వదు. ప్రసంగం చెప్పేటప్పుడు ఆడు ముఖం చూస్తే రెప్పేయకుండా నాయంకం చూస్తుంటే అయ్యో ఎంత శ్రద్ధగా వింటున్నాడో. పాత్రలో బోర్లేసి ఉంటుంది, మ్యాటర్ వెళ్తా లోపలికి. మొత్తం అంతా చెప్పిన తర్వాత ఏంట్రా సంగతి అంటే, ఏమోనండి కానీ మీరు చెప్తుంటే భలే బాగా అనిపించింది నాకు. మళ్ళీ వారం కాదు ఇప్పుడే అడుగు, ఏం తెలీదు. ఇప్పుడు మళ్ళీ వారం దాకా కాదు ఇప్పుడు అడుగు. ఇందాక చెప్పింది ఏంటంటే, సారీ సార్ నేను చెప్పలేను కానీ బాగా చెప్పారు. నీ సర్టిఫికెట్తోనే బతుకుతాం, మరి నువ్వు సర్టిఫికెట్. చిరాకు వచ్చేద్దు నాకు. లోపలికి వెళ్ళాలిగా, అలా కూర్చుని ఉపయోగం ఏముంది? విగ్రహ పుష్టి నైవేద్యం ఇచ్చేంటి మిగిలేదు నిమజ్జనమే. చూసి ఏం చేస్తాం వాడని తీసుకుని అందరూ పడతాం. పేర్లన్నీ చెప్పను కానీ ఒక స్టోరీ యథార్థంగా జరిగింది. ట్రాక్టర్లో కూర్చొని వెళ్తున్నాం ఒక చోటకి, గడ్డి వేసుకుని కార్పెట్లు వేసుకుని దాని నిండా కూర్చున్నాం. ఒకడున్నాడు ₹10 పని చేస్తలేదు. సరిగ్గా చెరువు కడికి వచ్చాక మా మామయ్య గారు ఉన్నారు, అరే బండి ఆపరాడు సీరియస్గా. ఏందని చూస్తే ఈయన తీసుకెళ్ళి చెరువులో పడేద్దాం. అయ్యో అంటే మరి ఎందుకు ₹2 పని చేస్తున్నది వీళ్ళు? మరి వీళ్ళు లేకపోతే ఈ చోట్ల 3 కూర్చునే వాళ్ళే. వీడు వచ్చాడు. మరి పరిచయకు వచ్చేటప్పుడు సెంటర్లో సూట్ చూసుకొని కూర్చోవటం ఏమైనా పరిచయం చేయాలా? మనం కారులో 2 చోట్ల ఆక్రమించిన తర్వాత అక్కడికి వెళ్ళి 2 పని చేయాలి కదా, కనీసం ఒక్కడి పనులను చేయాలి కదా. మరి టికెట్ తిన్నాక నీకు ఎందుకు? అక్కడ సేవకి వెళ్తున్నామంటే, గ్రామానికి వెళ్తున్నామంటే, సువార్తకి వెళ్తున్నామంటే, మా టీంలో ఉండేవాడు, వాడు మాతో పాటు తిరగటానికి ఆడికి ఓపుకుండేది కదా. వాడిని ఎప్పుడు ఏం చేసేవాళ్ళంటే మేము తిరిగి వస్తామని నువ్వు అనమండి అని చెప్పేవాళ్ళం. ఆనందంగా ఉండి చూడాడు. పునః ఆ పాటన చెయ్యాలి కదా. ఆడు మాలాకి కొంపకి తిరిగి కరపత్రలు కలిపి పంచిపోతే ఆయన బండి ఏదో చెట్టు కింద ఆపేసి, అరే నువ్వు అనమండి మేము ఏదో చెత్తమండి, ఆడు హ్యాపీ. ఓకే అన్నయ్య. ఆడి వాక్యం ఏంటి తెలుసా? యుద్ధము చేయబడికి ఎంత జీతమో సామాగ్రి అంత కావాలి వాడికి. ప్రతి ఒక్కడికి ఒక రెఫరెన్స్ ఉంటుంది కదా. ఆడది పట్టుకున్నాడు. ఇంకా నేను ఎప్పుడు ఒక 10 మంది కరపత్రికలు పంచురా, 4 మాటలు చెప్పురా, సాక్ష్యం చెప్పురా అంటే, అన్నయ్య ఇంతకాడికి బాధ ఏంటి? నడవలేడాడు. ఈ గ్రామం అంతా నడవాలంటే ఆడు వల్ల అవ్వదు అని అన్నం వండేస్తాను. వండిరా, మాకు కూడా ఎవడో ఒక నీళ్ళు అంటాడు కావాలి. దేవునికి స్తోత్రం, నువ్వు దీనికి ఉపయోగపడ్డావు. సర్లే, మేమేంటి ఇంటి దగ్గర నుంచి కూరల మీద ఇంకెందుకు ఏదో పచ్చలు పెట్టేసుకునే వాళ్ళం. ఎక్కడ ఆకలేస్తే అక్కడ ఒక గ్లాస్ బియ్యం వండుకోవటం, ఏదో పచ్చలు వేసుకుని తిని. మీరు మా ప్రాంతం వాళ్ళంటే పచ్చడి తినేస్తారు, కొంచెం ఆ ప్రాంతం వాళ్ళతో నీళ్ళు పోసి తినేస్తారు. ఎలాగైనా గడిచిపోద్ది పూట. కూర లేకపోతే అల్లాడిపోయే అంత ఏ చెవులు ఎవరు లేరు మా దగ్గర. ఆడు కూర లేకపోతే మెంటలు వచ్చేసింది. మాకు పెద్ద పాయింటే కాదు, మేము పచ్చడి తినేదో కొంతమంది నీళ్ళు పోసి తినేస్తారు. ఎలాగైనా గడిపేస్తాం ఆ పూటకి. అంతేకాని కూర లేదని యావదాస్తిని జ్యేష్ఠ వస్తే నమ్మేసుకుంటే ఏ చెవులు ఇవ్వడు లేడు. దేవునికి స్తోత్రం. నేను వేరే రాష్ట్రం వెళ్ళానంటే నా బ్యాగులో బైబిల్ ఎంత కంపల్సరీ, పచ్చడి చేసి అంత కంపల్సరీ. ఇక కొత్త టేస్ట్లు, కొత్త తిండ్లు నేను ట్రై చేయను. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మనం తినేది ఎక్కడికి వెళ్ళినా లేదో పచ్చడి. దేవునికి స్తోత్రం. ఓ చిన్న సీసా లీక్ అవ్వకుండా జాగ్రత్త బ్యాగులో పెట్టుకోవటం, వెళ్ళిపోవటమే. యెరూషలేం పోయిన అదే ఫార్ములా. దేవునికి స్తోత్రం. వింత 100 రకాల మాంసాలు దుర్మార్గాలు ఉంటాయి, చూసే ప్రయత్నం కూడా చేయం. మన దర్శనం పేతురు దుప్పటి కాదు, సైలెంట్గా. నేను ట్రై చేయను. మొట్టమొదటి సింగపూర్ వెళ్ళినప్పుడు 20 మంది దైవజనులు మీకు చెప్పానుగా. ఒక భోజనానికి హోటల్లో కూర్చున్నప్పుడు అందరూ ఆర్డర్లు ఇస్తున్నారు. నువ్వేంటి అంటే ఇంకా సేఫ్ జోన్లో ఉంటాను ఎప్పుడు నేను. ఏంటంటే చికెన్, టాకింగ్ అబౌట్ 2006. అదైతే గుర్తుపడవచ్చు, మిగతా మాంసాలు ఏటో మనకు తెలిసేవాళ్ళు. అది ఇదని చెప్పి అదని చెప్పి మనకి ఎందుకు వచ్చింది టెన్షన్? చికెన్ చూడగానే గుర్తుపట్టే నాలెడ్జ్ ఉన్న విషయం కనుక చికెన్ చెప్పేసి అందరూ చెప్పారు. ఒక భక్తుడు, పేర్లు అనవసరం మీకు, ఒక భక్తుడు
వాడు చూపించిన ఐటమ్స్లో ఒక ఫోటో చూపించి నాకు ఇది కావాలన్నాడు. ఆఖరికి అన్న అదేంటి నీకు తెలుసా అనే, నీకు ఎందుకే ట్రై చేయాలి కొత్తది అన్నాడు. ఆర్డర్ ఇచ్చారు. అది మొత్తం రింగులుగా పద్ధతిగా పెచ్చులు ఉంది. కర్ర నవిలేతన్నాడు. మేమందరం కూడా అతనికి కొంచెం తేడాగానే చూస్తున్నాం, ఇది ఏంట్రా కొత్త తినేస్తున్నాడు. చివరికి మా బావగారు అడిగాడు వచ్చినోడిని, వాట్ ఇస్ దిస్ అని అడిగితే, దట్స్ ఫ్రాగ్ అంటే అప్పుడు అన్నాడు కూర్చోండి. మరి ఇందాకడ దాకా ఎందుకు? సువార్త కొరకు తెగించే దమ్ము రోషం ఉన్నాయి, కానీ ఇలాంటి సాహసాలు మనకు లేవు. ఒకసారి ఇంటర్నేషనల్ ట్రావెల్స్లో ట్రాన్సిట్లో ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సి వస్తుంది. 5-6 గంటలు ఫ్లైట్ ఎక్కేకాడు గడ్డే పెడతాడు 1000 రూపాయలు తీసుకొని. ఇంక ఎయిర్పోర్ట్లో తిన్నది దక్కింది. ఇక ఏం తినాలా? అలాగని కొత్త ట్రై చేసే లక్షణం మనకు లేదు. ఇంకెళ్ళిపోయి సరిగ్గా ఎక్కడుందో చూసుకుంటాను, మెక్డానల్డ్స్కి వెళ్ళి కూర్చొని ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బంగాళదుంపలు మొక్కలు చేసి ఏపీసి చెప్తాడు కరకర, 5 తినేసి కూర్చుంటాను అంతే. ఎందుకు చెప్తానంటే కొత్త వాటిని ప్రయత్నించే ధైర్యం మనకు లేదు. ఒక్కొక్కరి సాహసం ఒక్కొక్క రకంగా ఉంది. మీది ఏ రకమో దేవునికి స్తోత్రం. మాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడి ధైర్యం ఏంటంటే అమ్మ ఉండాలి, నాన్న తేవాలని టెన్షన్ లేదు. ఆడికి నచ్చింది ఆడు తెచ్చుకుని వండేసుకుని తినేస్తాడంట. మీకు పరిచయస్తుడు అయ్యాడా? అవ్వక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తివి నీవేనా చూసుకో, అంతవరకే, అంతకన్నా లేదు, మిగతాది అనవసరం నీకు. నీ ధైర్యం ఏంటని నేను అడుగుతున్నాను. సువార్తలోకి రా, స్తోత్రం చెప్పండి. పరిచర్య కరపత్రికలు పంచే ధైర్యం ఉందా? వీధుల్లో సువార్త చెప్పే ధైర్యం ఉందా? సభల్లో సాక్ష్యం చెప్పే ధైర్యం ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుణ్ణి గుర్తుపట్టలేని స్థితిలో చాలాసార్లు చాలా మంది ఉంటున్నారండి. అందుకే ఈ మాట అడగవలసి వస్తుంది, నీ ప్రభువుని గుర్తుపడుతున్నావా లేదా? నువ్వు గుడ్డికి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇలాంటి ప్రఖ్యాతి నొందిన వారే ఆయన గుర్తుపట్టలేని ఒక వాస్తవం కళ్ళ ముందు కనబడుతుంటే మరొక విషయం మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా, సమయం అవుతా ఉంది బిడ్డలారా. చూడండి ఒకసారి ఆదికాండం 16-13 చదవండి. ఆదికాండం 16-13. ఇంకా ఏంటంట? నన్ను చూచిన వారిని నేను చూచితిని. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓరి బాబోయ్, మీరు చెప్పగలరా ఈ సాక్ష్యం? నన్ను చూచిన వారిని నేను చూచితిని. ఇలా చూడండి అందరూ. హాగరు మహాప్రవక్త, గొప్ప ప్రార్థన పరాలా, గొప్ప దైవజనురాలా, విశేషమైన సేవా అనుభవం కలిగిన వ్యక్తి. పోని ప్రారంభం నుండి అబ్రహాము గుడారంలో పాగి పెరిగిపోయిన మనిషా, ఈ మధ్యకాలం వచ్చిన మనిషే కదా. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, తనకి ఎదురు పడ్డవాడు యెహోవా అని తనకి ఎలా తెలుసు? మీరు అధ్యాయం చదువుకోండి, ఎక్కడ ఇంటరాక్షన్ ఉండదు. కోప్పడి చిరాకు వచ్చి బాధపడి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. దేవుడు వచ్చాడు, ఆయన వచ్చింది దేవుడు అని మనకెలా తెలుసు? అక్కడ దేవుడు వచ్చాడని రాసింది కాబట్టి. కానీ ఆమెకేంటి లింక్ ఎలా ఉంది? సోర్స్ ఏముంది గుర్తుపట్టడానికి? వచ్చామా, ఎక్కడికి వెళ్తున్నావు? శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చుచున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే, నేను మా యజమానులు వెళ్ళిపోతున్నాను బాబాయ్. ఏమని నన్ను బాధ పెట్టేస్తుంది, నాకు కష్టంగా ఉందండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో, ఇక అక్కడ నా వల్ల కాదు, వెళ్ళిపోతున్నాను. వద్దు బిడ్డ, నువ్వు వెళ్ళి శారమ్మ చేతి కింద అణిగి ఉండు, నీకు అదే క్షేమం. నువ్వు ఎడారిలో ఈ భయంకరమైన ఒంటరి ప్రయాణం మంచిది కాదు బిడ్డ, వెళ్ళిపో. ఇది జరిగిన సీను. వెంటనే ఆమె ఏమంటుంది తెలుసా? నా పరిస్థితులు చూసావు, నీకు స్తోత్రమయ్యా. నువ్వు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టి అక్కడ చెప్తుంది సాక్ష్యం, నన్ను చూచిన వాడిని నేను చూశాను. నా ప్రశ్న ఏంటంటే, నీకు ఎదురొచ్చిన వాడు, నీతో మాట్లాడుతున్నవాడు యెహోవాయేనని నువ్వు ఎలా గుర్తుపట్టగలిగావు?
పెద్ద పెద్దలు గుర్తుపట్టలేదండి, మహా గొప్ప ప్రవక్తలు గుర్తుపట్టలేదు, చూడలేకపోతున్నారు. యెహోషువకు అర్థం కాలేదండి. లేఖనములో ఉన్న ప్రతి వచనము ఎత్తి చూపించి వివరించిన క్లెయోపాకి మబ్బు విడిపోలేదండి. హాగరు స్థాయి ఎంత గొప్పది మీకు అర్థమవుతుందా? తనతో చేసిన సంభాషణను బట్టి, జరగబోతున్న కార్యం ఒక ప్రవచనంగా వాగ్దానంగా చెప్పిన తీరును బట్టి ఆమెకు అర్థమైపోయింది. నన్ను చూచిన యెహోవాను నేను చూశాను అంటే, నాతో మాట్లాడినవాడు, నా త్రోవకు అడ్డుపడినవాడు, ఈ దారి మంచిది కాదు బిడ్డ, ఇటు వెళ్ళు అని చెప్పినవాడు దేవుడు అని గుర్తుపట్టింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కదా బిలాము కూడా. ఈ వద్దు, ఈ రూట్ మంచిది కాదని చెప్పాడు కదా. ఏమర్థమైంది ఆయనకి? కొంతమంది బాగా అనుభవం ఉన్న బిలాము లాంటి వారు కూడా తమ త్రోవ, నీ నిర్ణయం మంచిది కాదు, ఈ రూట్ మంచిది కాదు, ఇది నా చిత్తం కదని చెప్తున్న మొండిగా వెళ్తున్నారు. పెద్దగా అనుభవాలు లేని హాగర్ లాంటి వాళ్ళు దేవుని గుర్తుపట్టి తమ దశను మార్చుకుంటున్నారు. ఎంత అనుసరణీయమైన పద్ధతి అండి ఇది. ఈనాడు ప్రపంచంలో ఇష్మాయిలు ఉన్నారంటే అప్పటికింకా లేడు ఇష్మాయిలు. ఇంత ఆశీర్వదించబడ్డారంటే, నేటికి ఐశ్వర్యం వాళ్ళ కాళ్ళ కింద ఉంది అంటే, ఆ రోజున దేవుని మాట విని మళ్ళీ అబ్రహాము గుడారానికి వచ్చినందుకు. మూర్ఖించి బిలాములాగా ముందుకెళ్ళిపోయి ఉంటే ఎంత నష్టం అండి. నేను అడుగుతుంది అదే. నువ్వు గుర్తుపడుతున్నావా దేవుణ్ణి? నీకు ఎదురు వస్తున్నాడు, నీకు అడ్డు వస్తున్నాడు. వద్దు బిడ్డ, వద్దు నాన్న, ఈ దారి మంచిది కాదు, ఈ నిర్ణయం మంచిది కాదు, వద్దని చెప్తున్నాడు. నువ్వు అలాగ కాదని మొండిగా ముందుకు వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఆయన మాటను బట్టి నీ దిశ మార్చుకుంటున్నావా? అసలు ఆయన ప్రభువు నీకు అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాలని కోరుతున్నాను. నేను ఆలోచించాలని కోరుతున్నాను. మరంత మహాప్రవక్త బిలాము కన్నా హాగర్ నయం అనిపించట్లే ఇప్పుడు? యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక వ్యక్తి కనబడతారు మీకు. యోహాను సువార్త 11:27. మార్తము చెప్పిన మాట అండి, మామూలు ముచ్చట కాదు ఇది. నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడమైన క్రీస్తు అని నేను ఎరుగుదును. ఇందులో పెద్ద విశేషం ఉంది ఏమని అంటారా? మత్తయి సువార్త 16లో యేసుప్రభు శిష్యుని అడుగుతాడు, నానా నేను ఎవరని జనం చెప్పుకుంటున్నారా అంటే, ఇలాగనుకుంటున్నారు అన్న. మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఒకడు ఏలియా అని, ఒకడు ఇర్మియా అని, ప్రవక్తలు ఒకటి మంచి ఆవేశంగా చెప్పేశారు. అప్పుడు పేతురు, నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడైన క్రీస్తువే అంటే, శబాష్ సీమోను బర్యోను నువ్వు ధన్యుడు, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచితేనే కానీ ఈ సంగతి నీకు. అంటే ఒక వ్యక్తి సాధారణ అవగాహనతో పరిశీలనతో తెలుసుకునే ముచ్చట కాదు, ఆత్మ ప్రత్యక్షత ఉండాలి అని చెప్పాడు దేవుడు. అంటే ఇది అవగాహనతో వచ్చిన విషయం కాదు, కానీ ఒక ప్రత్యక్షతను బట్టి కలిగింది అని. అంటే ఇక్కడ పేతురికి ఆత్మ ప్రత్యక్షత ఉంది అని. మళ్ళీ 11 మందిలో ఇంకెవరికి లేదు. కానీ మనం సింపుల్గా చీప్గా మాట్లాడేస్తామే, వంటగదిలో ఉంటుంది, పెద్దగా ప్రార్థన జీవితం లేదని ఏకపారెత్తుంటే ప్రసంగం ఛాన్స్ దొరికినప్పుడల్లా మార్తమ్మనే. ఎవరిని కొంచెం పని చేస్తే మార్తమ్మా అని చెప్పి అంటామే. ఆ మార్తమ్మకి ఈ రేంజ్ రివల్యూషన్ మళ్ళీ ఉంది. నువ్వు ఎవరు అంటే, నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తువు నాకు తెలుసు. నేను క్రీస్తుని వెంబడిస్తున్న వారే సర్వసంగ పరిత్యాగం చేసి అపోస్తలులుగా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన వాళ్ళకే లేని ప్రత్యక్షత మార్తములో కనబడుతుంది. నేను అంటున్నాను, నువ్వు క్రీస్తుని ఇంకా గుర్తుపెట్టావా? ఇంకా ఒక వారం రోజులు పోతే స్టార్ట్ అవుద్ది మనకి 20వ తారీఖు నుంచి. ఏంటది? లాలి లాలి. ఏ స్కేల్లో బాగా లాలే జోలాలి బజ్జో కన్నా ఇమ్మాను ఏలు వసేసి యేసుబాబుని బతిమేలేదని పడుకోమని.
ఒక నిమేషము నీవు నిదురించు మాయా. ఎంత బతివారు, ఒక నిమిషం పడుకోయా. ఆయన ఒకసారి కళ్ళు మూతి తెలకుండా నీకు తెలియక ఒకసారి ఒక డాక్టర్ గారు సాక్ష్యం చెప్తూ, ఒక దశలో నేను ఒకరోజు రాత్రి ప్రయాణం చేస్తూ నిద్ర లేక డ్రైవ్ చేస్తూ నిద్రపోయాను. ఒక 5-10 మినిట్స్ తర్వాత కళ్ళు తెరిచాను. నేను లిటరల్గా 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నాను. భయపడిపోయి గుండెలు అదిరిపోయినాయి నాకు. ఎలా ట్రావెల్ చేశాను? ఎలా చేశాడు? నువ్వు పడుకున్నా ఆయన పడుకోలేదు కాబట్టి. నువ్వు బతిమని ఆయన పడుకోబెట్టేతనా? ఎంత డేంజర్ రే బాబు ఇది. వాళ్ళకి యేసు ప్రభు ఇంకా బాల యేసే, కొంతమందికి సిలువ మీద యేసు, కొంతమందికి తెల్లివడిలో. ఇంకా యేసుప్రభు అంటే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువే. శభాష్ అని మెచ్చుకున్నాడు దేవుడు. ఇది దేవుని ఆత్మ ప్రత్యక్షత, అవగాహనతో వచ్చిన సబ్జెక్ట్ కాదని చెప్పాడు. బిలాము, యెహోషువ వీళ్ళతో పోల్చుకుంటే హాగరు, మార్తమ్మ ఒక రేంజా? ఒక రేంజ్ వాళ్ళకేమో ప్రత్యక్షత లేదు. వీళ్ళ మీరు అది పట్టుకోవాల్సిన పాయింట్. చివరిగా అపోస్తలుడికి యోహాను కూడా మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 13వ వచనంలో 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరిస్తున్న యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవ్వగానే ఏమన్నాడు తెలుసా అండి? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడు. సేమ్ యేసు ప్రభులానే ఉన్నాడే. యేసు ప్రభువే అని ఎందుకు కన్ఫర్మ్ చేయట్లేదంటే, అప్పటి మహిమ వేరు, ఇప్పుడు మహిమ వేరు. పోలికలన్నీ అవే, కానీ చాలా బ్రైట్గా ఉన్నాడే, చాలా గ్లోరియస్గా ఉన్నాడే అని తటపటాయించాడు. ఆయన ఎప్పుడైతే నోరు తెరిచి దర్శనం మాట్లాడాడు, కాళ్ళ మీద పడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను, బైబిల్లో ఆయన్ను గుర్తుపట్టిన వ్యక్తులు ఉన్నారు, గుర్తుపట్టని వ్యక్తులు ఉన్నారు. నువ్వు ఏ కేడర్లో ఉన్నావు? ఫస్ట్ ప్రశ్న. ఇక రెండోది, పరమగీతాల 5వ అధ్యాయంలో ఏమంటే సుమారు 4వ వచనంలో కిటికీ సందులో చేయిపెట్టిన ప్రియుణ్ణి గుర్తుపట్టిందిట. ఎవరో? శూలం మీద గుర్తుపెట్టి కూడా మంచం దిగల, లేవల. ఆమె వస్త్రం కోల్పోవటానికి, రోడ్డు మీద పడడానికి, గాయపడడానికి, వీధుల్లో తిరగటానికి సమస్తము కోల్పోయినదై ఒంటి మీద సరైన పై వస్త్రం లేక వీధుల్లో పరుగులెత్తడానికి ఎంత దుస్థితి కారణం? గుర్తుబట్టి కూడా స్పందించకపోవటం, గుర్తుబట్టి కూడా తలుపు తీయకపోవటం, గుర్తుబట్టి కూడా దేవునికి అప్పగించుకోకపోవడం. ప్రభు ఎవరో సరిగా అర్థం కాక, తెలియక, అమాయకంగా, మూఢంగా భక్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనను గుర్తుబట్టి పరవశించి భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు. గుర్తుపట్టి కూడా లెక్క చేయకుండా తమ విధానంలో ముందుకు సాగిపోయిన వాళ్ళు ఉన్నారు. నీకు వాక్యం అర్థమైందా? పాయింట్ అర్థమైందా? నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో, ఏ రూట్లో దేవుడు అడ్డుపడుతున్నావో నీకు తెలుస్తుందా? మరి గుర్తుపట్టి కూడా సేమ్ కంటిన్యూ చేస్తావా? ఏమైనా మారుతావా? ఆలోచించి తీర్మానం చేసుకో. మొండిగా ముందుకెళ్ళాలని చూసినటువంటి బిలాము నష్టపోయాడు. ఆవేశంతో ముందుకొచ్చిన ఆయన మాటకు లోబడి వెనక్కి వచ్చినందుకు హాగరు దీవించబడింది. గుర్తుపడుతున్నావా? గుర్తుబట్టి ఆయన చెప్పిన వాటిని ఫాలో అవుతున్నావా? అలా కంటిన్యూ అవుతున్నావా? ఒక తీర్మానంతో నిర్ణయానికి రా. గుర్తుబట్టి కూడా లెక్క చేయనందుకు షూలమ్మెత్తి సిగ్గుపడి, కొట్టబడి, కోల్పోయి రోడ్ల మీద తిరుగుతుంది. గుర్తుబట్టి ఆరాధించి అప్పగించుకున్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఎన్నోసార్లు కలలో, స్వప్నంలో, ఉపదేశంలో పలు రీతిలుగా నిన్ను దర్శించిన దేవుడు. నీకేం అర్థం కానట్టు ఉంటున్నావేమో, నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గుర్తుపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం.